నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఉగాది పండుగను పురస్కరించుకుని చిన్న చింతకుంట మండలంలోని శ్రీ కురుమూర్తి స్వామి సన్నిధిలో ఉగాది వేడుకలు మరియు శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమంలో సతీ సమేతంగా పాల్గొని అనంతరం స్వామివారిని దర్శించుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి దంపతులు, కురుమూర్తి దేవస్థాన చైర్మన్ గోవర్ధన్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పరాభవనామ సంవత్సరం అందరికీ సంతోషాలను అందించాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలతో, ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో అందరూ ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు పేదల పెళ్లిది, పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ 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 కురుమూర్తి స్వామి సన్నిధిలో ఈరోజు పంచాంగ సభ జరిపించడం జరిగింది. ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన ఎంతోమంది ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు నాతో పాటు ఇక్కడ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా వెల్ఫేర్ చైర్మన్స్, చాలామంది దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించిన సర్పంచులు, మున్సిపల్ చైర్పర్సన్స్ ఇక్కడికి రావడం జరిగింది. నేను ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా కురుమూర్తి స్వామి ఈ ప్రాంత ప్రజల నిలవేలు. చాలామంది తిరుపతి దర్శనం చేసుకోలేను, శ్రీ కురుమూర్తి స్వామి మనందరి నిలవేల్పు, మనకి ఇక్కడే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని చెప్పేసి ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో కురుమూర్తి స్వామి ఈ ప్లేస్ అంటే కురుమూర్తి స్వామి సన్నిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, మన ప్రజాప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే గెలిచిన వెంబడే గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. టెంపుల్ డెవలప్మెంట్కి సంబంధించి మీరు సహకరించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అడిగితే తడుగా 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన విషయం ఏంటంటే, శాంక్షన్ చేయడమే కాకుండా ఎన్నడూ లేని విధంగా గత 2 years బ్యాక్, అంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే బ్రహ్మోత్సవాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రామకృష్ణ గారు, ఆర్ఎండ్బి మినిస్టర్ కుమారెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకా చాలామంది ప్రముఖుల పరంగా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకొని 110 కోట్లకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఆ ఘాట్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాల అంటే రేపు నవంబర్లో వచ్చే బ్రహ్మోత్సవాలన్నిటికీ ఇటు బ్యాక్ సైడ్ రోడ్ అంతా కూడా కంప్లీట్ చేయడం, ఆల్రెడీ ఫ్రంట్ సైడ్కి సంబంధించి పిల్లర్స్కి సంబంధించిన వర్క్ కూడా జరుగుతూ ఉంది. సో అక్కడ కూడా పనులు పూర్తి చేసి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరొకసారి కురుమూర్తి దేవస్థానానికి ఆహ్వానించాలని చెప్పేసి మేమందరం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అదే కాకుండా ఈ మహామండప విస్తరణకు సంబంధించి కూడా ప్రణాళికలు వేస్తూ ఉన్నాం. కొందరు దాతలుగా ముందుకు వస్తూ ఉన్నారు. సో వారి సహకారంతో, అదేవిధంగా ప్రభుత్వం సహకారం ఒక ఆహ్లాదకరంగా, అంటే భక్తి శ్రద్ధలతో భక్తులందరూ పూజలు చేసుకునే విధంగా ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక మా సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ఆ భగవంతుని ఆశీస్సులతో, ఆ కురుమూర్తి స్వామి ఆశీస్సులతో ఆ కోరిక అంటే తప్పకుండా మేము ఆశిస్తున్న ఏదైతే అభివృద్ధి ఏదైతుందో అది తప్పకుండా ఫలిస్తామని చెప్పేసి కూడా ఆశిస్తూ ఉన్నాం. మరొకసారి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ, దేవరకద్ర నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది కొత్త సంవత్సరం పరాభవనామ సంవత్సరం శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో ఉండాలని